యాక్షన్ వల్ల థ్రిల్ అవ్వాలి, ప్రేమను ఇంటికి తీసుకెళ్లాలి అనే ఆలోచనతో చేసిన చిత్రమే డెకాయిట్ అన్నారు కథానాయకుడు అడవిశేష్. ఆయన మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాని షానియల్ డియో తెరకెక్కించారు. నాకు బ్రేకప్ ప్రేమ కథలంటే చాలా ఇష్టం. అవి వేరే మీటర్లో ఉంటాయి. అందుకే మనం దేవదాస్ని ఎన్నిసార్లు తీసినా చూస్తాం. నా జీవితంలోనూ అలాంటి బ్రేకప్ కథలు ఉన్నాయి. 19 ఏళ్ల వయసులో తొలిసారి ప్రేమలో విఫలమైనప్పుడు నాకేం అర్థం కాలేదు. దాని నుంచి కోలుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. ఆ సమయంలో ఏం అర్థం కాని తొలి 2 ఏళ్ల ఫీలింగ్ ని ఈ సినిమాలో హరి పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశాం. ఇదేనే కాదు, నేను రాసే ప్రతి కథలోనూ నా బ్రేకప్స్ తాలూకు ప్రభావం ఖచ్చితంగా కొంతైనా కనిపిస్తుంది. మేజర్ చేశాక నాకు బాలీవుడ్ నుంచి 6 ఆఫర్లు వచ్చాయి. అందులో 4 వార్ ఫిలిమ్స్, 2 బయోపిక్స్, కానీ దేన్ని అంగీకరించలేదు. ఎందుకంటే మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది చేసేటప్పుడు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని చెప్పా. కానీ వాళ్లతో అలా చెప్పాక కూడా నేను మళ్లీ వరుసగా సోల్జర్ సినిమాలు చేయడం నైతికంగా సరికాదనిపించింది. బయోపిక్స్ విషయంలో మాత్రం కథ నచ్చకపోవడం వల్ల ఒప్పుకోలేదు.